కాలము అతీతంగా మీకు విజయం అయితే టైం కూడా తీసుకుంటుంది. త్వరగా ముగించుకోవడానికి దేవుడు తక్కువ సమయంలో మీకు ఎక్కువ సమాచారాన్ని అందించగల సమర్థులని నమ్ముతూ, మనందరికీ ఏం అవసరమో ఆయనకు తెలుసు కనుక ఆయన మనతో మాట్లాడుతున్నారన్న విదితమైన మనస్సుతో, వినయ మనస్కులే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకునే విధానంలో ఆయన మెప్పించగలరని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనుషులు మాట్లాడటానికి ఇంకొక అవకాశం ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు, లేదా చెప్పేవారికి ఇంకొక అవకాశం లేకపోవచ్చు. ఆ విషయాన్ని మదిలో ఉంచుకొని, సమయం కొంచెమే అని తెలుసుకొని, మనల్ని మనమే ప్రిపేర్ చేసుకుంటూ, మన భుజాన్ని మనమే తట్టుకుంటూ ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు, అరణ్య మార్గము అనేది మనం అనుకున్న పచ్చని తోటల మధ్యలో నుంచి వాళ్ళు వెళ్ళలేదు. భయంకరమైన ఎడారి, ఇసుక ఎడారిలో వాళ్ళు వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవన విధాన్ని ఫైనలైజ్ చేస్తూ దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళ దుస్తులు మాయలేదు, వాళ్ళ పాదరక్షలు అరిగిపోలేదు, వాళ్ళు తినటానికి మన్నాని ఇంకా అబ్బా ఎన్ని ఇచ్చారు అని. అయినా ఏం కావాలన్నాడు? మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా? పదా అహరోను, నువ్వేమన్నా స్టాటిస్టిక్ ఫిగర్ ఏమన్నా చేస్తావా ఒక ఐడియాని? అంటే ఆయన ఏమన్నాడు చూడండి, ఎవరెవరి దగ్గర గోల్డ్ ఉంది మీరందరూ తెచ్చింది, దానికి ఒక కోత పోస్తాను. కోత పోస్తే వచ్చిన ఆబ్జెక్ట్ ఏంటండి? దూడ. దూడలో ఉన్నవరా అని ఒక మనిషిని అంటే మనిషి ఒప్పుకోగలడా? దేవుని యొక్క రూపాన్ని దూడగా చేశారు. ఏది పెంచి పోషించిన దేవుని యొక్క విధానాన్ని చూసుకొని, అయ్యో దేవుడు ఇలా పోషించాడా, మమ్మల్ని ఇలా కాపాడారా అని ఆలోచించుకోకుండా వాళ్ళకి కలిగిన విలువైన దాన్నంతా వలిచిచ్చేస్తే, దాన్ని కోత పోస్తే వచ్చిన రూపం ఏంటయ్యా ఎలా ఉందని ఆశ్చర్యపోకుండా, భయపడకుండా, అలా ఈ ఆఫ్టర్ ఆల్ దూడ రూపం మనల్ని ఎలా పోషిస్తుందని ఆలోచించుకోకుండా కేవలం దానికి మొక్కేశారు. వాళ్ళని మనం తిట్టుకోవడం, వాళ్ళ మీద ఆడిపోసుకోవడం మొదలైంది. కానీ మన బ్రతుకులు ఏమన్నా బాగున్నాయా? ఈ లోకం అనే అరణ్యంలో దేవుడు మనల్ని పెంచి పోషించగలరా? చాలా మందికి కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు వన్ మీల్కి వచ్చేసారు తెలుసా. పగలంతా కాఫీ తాగుతారు, లేదంటే ఉపవాసం ఉంటారు, వాటర్ తాగేసి ఎప్పుడో 4 గంటల లోపు ఒక మీల్, ఒక బౌల్ ఆఫ్ రైస్ నో, ఒక బౌల్ ఆఫ్ ఏదైనా ఫ్రూట్ నో తినేసి పడుకుంటున్నారు. ఎంత కష్టపడి సంపాదించి కడుపు నిండా తినలేకపోతున్నావా? ఎందుకు నీ సంపాదన? ఎందుకు కోట్ల రూపాయల ఖర్చు? ఎందుకు నీ హడావుడి జీవితం? అంటే ఎందుకు సంపాదిస్తున్నావో తెలియదు, ఎందుకు ప్రాకులాడుతున్నావో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. కానీ దేవుడు నీకు ఏం చెప్పాడండి? నీకు చక్కటి ఆహారాన్ని ఇస్తాను, సుఖమైన నిద్రని ఇస్తాను, నువ్వు చేయవలసింది ఏంటంటే నా మాట వినటమే నాయన అన్నాడా లేదా? సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. ఏది ఇమ్మంటున్నాడు ఆయన? నువ్వే పట్టుకొచ్చు, చిల్లర పట్టుకొని వచ్చుంటావు అనేసి. నీ ఇంట్లో 100 కాగితాలు ఉంటాయి, 500 కాగితాలు ఉంటాయి, 1000 రూపాయల కాగితాలు వచ్చినట్టుంది కదా, రాలేదు. 500 రూపాయల బిల్లు వచ్చినట్టుంది. మేబీ ఏమో తెలియలేదు, వదిలేదు, నాకు తెలియదు దాని గురించి. ఏదో మీకు మీ ఇంట్లో పెద్ద కట్టలు ఉన్నాయి, ఇప్పుడు తెచ్చింది ఒక 10 రూపాయలు మాత్రమే. మనకు తెలుసు, మనం ఏం తెచ్చాం. ఇంటి నిండా బస్తాలు బియ్యం, ఒక చిన్న పిల్లలు, ఒక బైబిల్. ఇవాళ అక్కలు తగులుతుంది అనుకోకండి. దేవుడు కాన్సెప్ట్ ఇది. నేనేంటి ఎన్నో ఉన్నాయి, ఎన్ని ఇంట్లో దాచేసుకొని మీరేం తెచ్చారు? చిన్ని తెచ్చిపెట్టాడు. కానీ దేవుడు ఏమడిగాడు? ఒక క్లారిటీ ఉండాలిగా.
ఆయన ఏమన్నా అడుగుంటాడా? ఏమడిగాడంట? హృదయం ఎక్కడున్నది, ఎక్కడున్నది పాడుకోవడంతో సరిపోయింది కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయం నాకు ఇమ్ము, నా మార్గము నీ కన్నులకి ఇంపుగా ఉండలేము అన్నాడా లేదా? అసలు నా వల్ల కదా, ఇక్కడ కూర్చోవడం అంటే నాకు ఉంటుంది చూసావు, ముళ్ళ మీద కొంచెం కంఫర్ట్ గా కూర్చోగలను. ఎందుకంటే ఎంతో కాసేపటికి నువ్వు చెప్తుంటే కష్టపడి కూర్చుంటే మళ్ళీ కొల్ల పడుస్తానండి నీ మాటలు చెప్తా. హృదయం ఇమ్మంటే అసలు ఇవ్వదన్నా. నీ హృదయం ఎక్కడ ఉంటుందని చెప్పాడు? నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. నువ్వు ఎవరినైతే అతిగా ప్రేమిస్తున్నావో అక్కడ హృదయం ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు నన్నే ఎందుకు ఇబ్బంది పెట్టారు, నన్నే ఎందుకు విసిగిస్తున్నారు, ఇలా ప్రతికూలమైన ఆలోచనతో ఉంటావు. కానీ నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? విరక్తి చెంది హద్దు మీరి నువ్వే పెట్టుకుంటావు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పాట హృదయం ఎక్కడ ఉంది అంటే నీ చుట్టూ తిరుగుతుందా? నీ చుట్టూ తిరిగేది నీకు కనపడలేదా? కనపడదు. ఎందుకంటే అజ్ఞానవి గుడ్డివాడి, కబోదివి, కళ్ళు ఉన్న కబోది. కళ్ళు తెరుచుకొని చూడు, కన్నులు తెరువు. ఏ కళ్ళు తెరవమన్నాడు దేవుడు చెప్పండి? మనోనేత్రం ఉంటుంది. మీకు కూడా మూడో నేత్రం ఉంది, ఎవరికొక్క కాదు, నీకుంది. తెలిస్తే అయ్యో దేవుడు అంటే ఎలా ఉన్నాడు, నేనేదో ఏంటి మనకు తోచిన ప్రకారం చేయొచ్చు అనుకున్నానే. కాదు, నువ్వు నా హృదయం అడిగావా? అది చూస్తే ఘోరంగా ఉందని తెచ్చిమంటావా? అదే కావాలి, అదే ఎక్కువ ఘోరమైన వ్యాధి కల దాన్ని, రాతిగా ఉన్నదాన్ని, దేనికి స్పందించని నీ హృదయాన్ని మెత్తగా మాంసపు హృదయంగా మారుస్తాను. ఈ కెపాసిటీ ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు, దేవుడము దేవతలను అన్నవాళ్ళు ఎప్పటికీ లేని ఒకే ఒక్క ఏమంటారంటే రేర్ క్యారెక్టర్. రేర్ కూడా కాదు, ఆయనకే ఉన్న క్యారెక్టర్ అది. అందుకే ఆయన అన్నాడు, నీ హృదయం కావాలి. నీ హృదయం నేను కోరుకున్నప్పుడు నా మార్గాలు నీ కంటికి, నీ మార్గ, నీ పరిస్థితులన్నిటికీ ఇంపుగా ఉండాలి. చాలా మందికి వాక్యము, ఆరాధన, సంఘము వాటిలో ఏ సందడి కనపడలేదు అనుకోండి. మనమేమో రాజపాలలాగానేమో క్లబ్బు పెట్టలేము, డిటిఎస్ సాంగ్లు పెట్టలేము, ఊగించలేము, పాడించలేము. ఎందుకంటే నాట్యం చేయకంటారా? మీకు నాట్యం వస్తే కాళ్ళ కొడతా అన్నాడు దేవుడు, అన్నాడా లేదా? అల్లరితో కూడిన మంటపాటలు వద్దు మీకు బయట వారికి ఏంటి తేడా? మన దావీదు గారు చేయలేదండి. దావీదు గారి కాలంలో ఏమేమి ఉన్నాయి? కంటికి పన్ను తీసేద్దాం, మరి అవుతుంది అది అక్కడే. ఆ కాలంలో ఇంకా చాలా ఉన్నాయి. దావీదు గారు ఒకే ఒక్కసారి చేశారు. నువ్వేంటి కుదిరినప్పుడల్లా ఆరాధన పేరుతో ఏదో నాట్యం చేస్తున్నట్టున్నావు? నా మార్గాలు నీకు ఇంపుగా ఉండాలి. నీకు ఇంపైనది నా మార్గం అనుకోకు. ఇన్ఫర్మేషన్ దేవుని దగ్గర నుంచి నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఆరాధించాలి అంటే ముందు నీ టోటల్ బాడీ ఎమోషన్స్ అన్ని జీరో అయిపోవాలి. నా హృదయం ఉప్పొంగుతుంది నాయనే ఆనందించింది. నా హృదయం ఆనందం భరితంతో కాకుండా దుఃఖంగా ఉంది నాయన, మరలా చెప్పుదురు నాయనే ఆనందించుడి. ఆనందించుడి, ఆనందించుడి, నాయనే ఆనందించండి. అతిశయించండి, అతిశయించండి, నాయనే అతిశయించండి. మేమేమి మా ప్రకారం చేయొద్దా? అసలు వద్దు. ఎందుకంటే మీలో ఉప్పొంగ చేసేది, డాంబికమైనది, డంబమైనది మీరు ముందుకు తెచ్చి మీ చేతులు ఊపేసి కాసేపు, కాళ్ళు ఊపేసి కాసేపు, పాటతో ఆటతో అన్ని చేసి గొప్ప ఆరాధన చేసామని వెళ్ళిపోతారు. కానీ నేనేమడుగుతున్నాను, మీ హృదయము ఎందుకు అడుగుతున్నానంటే, హృదయం ఆలోచించుకున్నదే నువ్వు చేస్తావు. ఫస్ట్ ఏదైనా చేయాలంటే ఏం చేస్తావు? మనసులో వాడు రాశాడు కదా, పిల్లని చంపేసి పిల్లడు ఏం రాశాడు? ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళాలి. వాడు చక్కగా షెడ్యూల్ చేసుకుని రాసుకున్నాడు. గ్యాస్ తిప్పేయాలి, ఎవరైనా వస్తే నేను చంపేయడానికి రెడీగా ఒక ఆయుధం పెట్టుకోవాలి. ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి మెడ మీద 12 కోట్లు, కడుపులో మిగతా కోట్లు వేసి చచ్చే వరకు చంపేయాలి. గ్యాస్ వదిలేసి వస్తే ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఏదో ఒకటి ఓపెన్ చేయగానే సరౌండింగ్ మొత్తం బ్లాస్ట్ అయింది. నా మీద ఎటువంటి అనుమానం రాదు.
ఎన్నేళ్ళు అనుకున్నారు వాడికి? 10వ తరగతి చదువుతున్నాడు. వాడి హృదయం ఎంత ఘోరంగా ఉందో చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిందా? ఇక్కడ కూర్చున్న నా హృదయం, నీకు హృదయం, నీకు నాకు తెలుస్తాయా? అస్సలు తెలియదు. కానీ మీరందరూ వస్తే వాక్యం అనే వెలుగులో మీరు ఎంత డేంజర్గా థింక్ చేస్తున్నారని తెలుస్తుంది. భార్యాభర్తలుగానే ఉన్నారు, ఇంటి దగ్గరే పెరిగిన వాళ్ళు, ఒకే ఊళ్ళో పెరిగిన వాళ్ళు, ఒకే జీవిత విధానాన్ని ఒకరికొకరు చూసిన వాళ్ళు, గర్భవతినైన భార్యని పాటలుగా తీసి చంపేయాలన్న ఆలోచన ఎవరిది? వాడిదే. ఎందుకంటే వాడు హృదయం అలా ఆలోచించింది అంత క్రూరంగా. అలాంటి వారికి దేవుడు ముందే ఇచ్చిన వారిని ఏంటో తెలుసా? నీ హృదయం ఇంపు, నా మార్గాలు నీకు ఇంపుగా ఉండనివ్వు అంటే ఎవరైనా వింటున్నారా? దానికి ఇంకొక మాట చూపిస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞయించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, దడియకు. 8వ వచనం చదవండి. 8వ వచనం. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోవద్దు. మా వాళ్ళు హృదయాలు ఎక్కడ పెట్టుకుని వస్తారో నీకు తెలియదు. నేను ఇచ్చిన మాటని యాజ్ టీజ్ నువ్వు చెప్పాల్సిందే. తప్పిపోవద్దు సుమా, తప్పిపోవద్దు. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోవద్దు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు. అండర్లైన్ చేసుకోండి. ఎంత పని ఉందండి? 66 పుస్తకాల్లో నీకు ప్రతిదీ నువ్వు చేయడానికేనంట. 66 పుస్తకాల్లో ఆయన చెప్పబడిన ఆజ్ఞలన్నీ చేయడానికి, వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడాలి. అంటే ఏం చేయాలో తెలుసా? దినము రాత్రి. అక్కడ ఉందా లేదా? దినము రాత్రి దాన్ని ధ్యానిస్తే దినము రాత్రి. ఎంతమంది మీరు కళ తీసుకుని వచ్చే ముందు కనీసం సిద్ధపడే ముందు రోజున మనం పెట్టుకున్న సిద్ధపాటు తినవాళ్ళ పగలు రాత్రి ఎవరు ధ్యానించి వచ్చారా? మీరు అందరూ అర్థం వెళ్తున్నారు. ఎంత కరుణమేడు, ఎంత ప్రేమమైనా. నువ్వు బాగుండాలంటే నువ్వు జాగ్రత్తగా దినము రాత్రి నా మాటలు ధ్యానించాలి. వాటి ప్రకారం చెయ్యాలంటే నువ్వు దినము రాత్రి ధ్యానించాలి. అప్పుడే నీ మార్గము వర్ధిల్లుతుంది. అయ్యగారు మాకు కలిసినట్లేదు ఇక్కడ. జాగ్రత్తగా వింటలేదు. జాగ్రత్తగా ఇంటేనే కదా ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో తెలుస్తుంది. ఇంటికి వెళ్ళి ఇంటి సభ్యులతో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. వాళ్ళు ఎలా చెప్పి ఏం చేయాలో తీసుకురావాలో తెలుస్తుంది. ఒంటరివాడినయ్యా, నువ్వు ఒంటరిగా ఉండకూడదని దేవుడు చదువుకొస్తే మళ్ళీ ఒంటరిగా అవుతావు. ఏం చేయాలి? నేను ఎలా వదిలేసి వస్తావు? ఎంత బాధైనా, కష్టమైన, నష్టమైన పిల్లలెత్తుకొని లేకపోతే చంకనెత్తుకొని అలా వచ్చారు ఫ్యామిలీతో. ఆయన సముఖమునందు కుటుంబం అంతా కనపడాలి. అర్థమవుతుందా? అప్పుడే నీ మార్గం వర్ధిల్లుతుంది. మరి నాకు చాలా ఉన్నాయి బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా. అంటే అవి నువ్వు షెడ్యూల్ చేసుకోలేనంత అయితే మరి నన్ను తీసుకుని నువ్వు ఎక్కడ పెట్టినట్టు? ఎండ్లో పెట్టావా? దేవుడునైనా నేను, దేవుడును ఊపిరిని దయచేసిన నేను, నన్ను తీసుకెళ్ళి నువ్వు వెనకెక్కడో పడితే నువ్వు వర్ధిల్తావు అనుకుంటున్నావా? అసలు ఏం విందామని వస్తున్నావు? ఏం చేద్దామని వస్తున్నావు? ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదని కదా చదువుకొచ్చి ఫ్యామిలీకి చేశాను నేను. ఫ్యామిలీలందరూ వచ్చి ఆయన సన్నిధిలో కనబడి మీ కుటుంబం అంతా ఆయన ఎదుట ఒప్పుకోవాల్సినవన్నీ ఒప్పుకొని, సమాధాన పడవలసినవన్నీ పడి, నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకొని తిరిగి మళ్ళీ గృహాలకు వెళ్ళి పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండాలని కుటుంబ ప్రార్థనలు మళ్ళీ ప్రార్థించుకునే ముందు ఆయన వాక్య పఠనం చేసుకొని, మళ్ళీ ఒంటరిగా వెళ్ళినప్పుడు మళ్ళీ చదువుకొని, స్కూల్కి వెళ్ళేటప్పుడు చదువుకొని, కాలేజ్కి వెళ్ళినప్పుడు చదువుకొని, మరి వ్యాపారమో ఉద్యోగమో చేస్తున్నప్పుడు మళ్ళీ చదువుకొని. ఇవి చేస్తే మాకు టైం ఉండదండి తినడానికి. కాదు, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తేనే నీ జీవితంలో వర్ధిల్లుతావు. చెప్పడా లేదా? అందుకే ఎందుకు చదవాలైనా దినము రాత్రి అంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథము
28 ఎందుకు పద్దాకా చదవమంటాడు? దేవుడికి పర్లేదు మీకు పర్లేదు అంటారు అంటారా? మీరు అందరూ అనుకుంటారు. నా బాధలు ఎవరికి తెలిసి ఎవరితో చెప్పుకోను? దేవుడికి ఎవరు తెలుసా నేను ఎంత కష్టపడాలో? 5 నిమిషాలు లేట్ అయితే అక్కడ లేట్ పడుద్ది, 10 నిమిషాలు లేట్ అయితే కట్ చేస్తారు. ఇవిడికి ఏం తెలుసు? చదువుకొని వెళ్ళకపోతే చదువుకొని వెళ్ళగానే మళ్ళీ ప్రసంగించేస్తారు అంటారు కదా. ఎందుకు చదువుకోవాలంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం చూడండి. 28 ఏమున్నాయటండి? ఆయన ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉంది. ఆయన ఒక సూత్రం పెట్టాడు, ఆ సూత్రం వెంబడి ఇంకొక సూత్రం ఉంది. కొంత ఇచ్చట ఉంది, కొంత అచ్చట ఉంది. ఎలా ఉందంట? కొంత ఇచ్చట ఉంది, కొంత అచ్చట ఉంది. ఇదే మాట మళ్ళీ 13వ వచనంలో చెప్తాడు చూడైనా. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, మళ్ళీ సూత్రం వెంబడి సూత్రము. కొంత ఇచ్చట, కొంత అచ్చట వాక్యము నీకు వచ్చును. అందుకు దినము రాత్రి చదవాలి, లేకపోతే దేవుడు అర్థం అవ్వాల్సింది పోయి అపార్థం అయ్యింది. నీ హృదయం అస్సలు ఆయనకు సమర్పించాలి అని అనిపించక నీకు ఇష్టమైన విధానంలో ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటాం. ఒకవేళ వాక్యం చెప్తే నీ మనసు కదలదు, నీ బుద్ధి మారదు, పరిస్థితులు మార్చుకోవు, యథా వస్తావు తదా పోతావు. ఏ మార్పు గమనించలేదు. నీకు నువ్వే మారినప్పుడు నీకు ఎంత టైం ఇవ్వాలైనా? ఆయన ఏం చెప్పాడు? నువ్వు చదవాలి, దినము రాత్రి చదవాలి. ఎందుకంటే ఆజ్ఞ వెంట నీకు ఆజ్ఞ ఎక్కడో రాయించాడు, సూత్రం వెంట నీకు సూత్రం నీకు ఎక్కడో రాయించాడు. ఎక్కడో అంటే మరి వేరే పుస్తకం అనుకునేది. ఈ 66 పుస్తకాల్లోనే సూత్రం వెంబడి సూత్రమును ఆయన కొంత ఇచ్చట, కొంత అచ్చట రాయించాడు. అందుకు చదువుకోవాలి. అలా లింక్ ఇక్కడి నుంచి అక్కడికి పెట్టిన ఆయన ఆ వాక్యాలు కనుక నీకు క్యాప్చర్ అయితే నీ హృదయం ఆనందంతో పొంగి ప్యూరిఫై అయిపోయి పరిశుద్ధతను సంతరించుకుంటుంది. ఎందుకంటే పరిశుద్ధత లేకుంటే ఎవడును ప్రభువుని. అందుకే కొండ మీద ప్రసంగం హైలైట్ అయింది యేసుప్రభు వారిది. ఏంటి ఆ ప్రసంగం చూడండి. 6వ అధ్యాయంలో సమాధానపరచువారు ధన్యులు. ఎక్కడ ఎవరైనా సమాధానం పలుకుతామంటే ఎక్కడో చర్చి పెడుతుందంట, భార్య భర్తలు కలుపుదామంటే ఈ ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళని లేపేశారంట. అలా ఉంది ప్రపంచం. ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి, ఏ మంచిని ఒప్పుకోదు, చేయనివ్వదు, చేయదు. అలాంటి సమాధానపరచు ఆయన చెప్తూ జనసమూహాన్ని చూసి 5వ అధ్యాయంలో నోరు తెరిచి ఫస్ట్ మెసేజ్ ఏం చెప్పాడండి? ఆత్మ విషయమే దేనత్వం ఉందా? ఎవరు మనల్ని రాసేది? మనకేంటో దేనత్వం? ఎవరు మనల్ని క్వశ్చన్ చేసేది? ఎవరంట దేవుడు ఎవరంట, ఈ దేవుడు ఎవరంట అనే వాళ్ళకి దేవుడు ఫస్ట్ ఇవన్నీ మానేసి నోరు మూసుకొని దేవత్వంతో ఉంది. ఆయన ఒక్క లైన్ తో చెప్పిన మాట పెద్ద పాఠాలండి. దీనత్వం ఎక్కడెక్కడ చూపించగలం? మనం అందరూ ఉన్నప్పుడు మాత్రం చూపించగలం. ఎవరికైనా మనం దానం చేయాలంటే అడు గుడ్డోడు బాబు అవయవాలు పోయినోడు కేవలం మొండకి మాత్రం మిగిలి తోసుకుంటూ వచ్చినోడికి మాత్రమే మనం దానం చేయాలనిపిస్తుంది. అన్ని బాగుండి వచ్చి ఏమో కొంచెం రోగంటే బాగానే ఉన్నాక అడుక్కుని చేస్తావేంటి అంటాం. మన కనికరం, మన దీనత్వం. వాడు అడుక్కోవడానికి వచ్చాడు, నీకు ఇష్టమైతే కష్టమైతే ప్లీజ్ గో ఇవే అని. కానీ వచ్చి నీ ఎదుట చేయి చాపాడు అంటే ఖచ్చితంగా దానం జరగాలి. కొంతమంది ప్రొఫెషనల్ బెగ్గర్స్ ఉన్నారు, వాళ్ళకి చెయ్యక్కర్లా, వాళ్ళు దొరుకుతూ ఉంటారు సిగ్నల్ దగ్గర. వాళ్ళకి కోట్ల ఆస్తులు ఉన్నాయంట. వాళ్ళు చెప్తున్నారు ఆటోలో వాళ్ళు మాకు ప్యాసింజర్స్ వాళ్ళు ఎంతో ఆస్తి పరులండి. మొన్న ఈ మధ్య ఢిల్లీలోనూ ముంబైలోనూ ఒక మంచి హైలైట్ ఏరియాలో ఉందంట ఒక బిచ్చగాడికి 2 ఫ్లాట్లు. వాడు ఇలా అడుక్కొని వెళ్ళి మంచి రిలాక్స్ ఫ్లాట్ లో పడుకుంటాడంట. అది రెంటే 25 లక్షలు ఏమో అని చెప్పారు, న్యూస్ లో చూసాను నేను అది. అలాంటి ప్రొఫెషనల్ బెగ్గర్స్ కి కాదు, మన దీనత్వము ఎక్కడుంటే వస్తుందంటే సహాయం చేయాలనేది ఆత్మ విషయంలో. అర్థమైందా? ఇంకొక మాట కూడా అన్నాడు, దుఃఖపడితే ధన్యత. ఎప్పుడు చూడు మా జీవితమే ఏడుపు ఏమంటారండి, అయితే నువ్వు ధన్యుడివే అంటున్నాడు యేసు ప్రభు. ఏమైనా ఏడుస్తూ ఉంటే నువ్వు ధన్యత అంటే ఎస్, ఏడుస్తూ ఉండండి. సెక్యులర్లో ఉండే కరెక్ట్ కాదు. సాతాను పరీక్షించే సమయంలో నీవు అచేతనంగా నీ కళ్ళ వెంట టీయర్స్ మాత్రమే వచ్చి క్రియలేమి చేయకుండా
దీనత్వం కలిగి ఉంటే వాట్ ఏ వండర్ఫుల్ మై బాయ్ అంటాడు ఆయన. అంటాడా లేదా? శబాష్ అంటాడు. మీరు బలా మంచిగా అసలు విన్నారుగా. అందుకే ఇంకో మాట సాత్వికత. సాత్విక చూపిస్తే సాత్వికంగా ఉంటే మొత్తం భూలోకం అంతా నీదేనంట. మన ఇల్లే మనకి స్వతంత్రంగా ఇవ్వదు. మన ఇంట్లో వాళ్ళు మనకి వింటారా? ఎందుకంటే ఎరా చేయవా ఏమిటే ఇలాంటి మాటలు మన కుటుంబంలో ఉంటే అది సాత్వికత. మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనమే రెస్పెక్ట్ చేసుకోవాలి. ఇది చిన్న చిన్న వన్ వర్డ్ లైనింగ్ లెసన్ లాగానండి. ఆయన లెసన్ ఎంత హైలైట్ అయిందంటే సాత్వికత, దీనత్వము, ఇంకేమన్నాడు? దుఃఖపడటము, నీతిగా ఉండండి. నీతిగా ఉంటే నాయన ఆకలి తీరదు అంటే నీతి నిమిత్తము ఆకలి దప్పిక కలిగి ఉంటే మీరు ధన్యులు పోండి. ఏంటంటే ఆకలి కొనమంటావు? ఆకలి ఒక పూట ఉండగలనా నేను? అసలు ఏ విషయంగానైనా కానీ ఏ విధముగానైనా కానీ మీ జీవితాలు మారాలి అంటే ఆకలి దప్పిక కలిగి ఉండాలి. ఆ ఆకలి దప్పిక కలిగి ఉండకపోతే మీ జీవితము ధన్యతలోనికి వెళ్ళదు. ఇంకోటి ఏమంటున్నాడంటే కనికరము గలవారు ధన్యులు. కనికరం చూపించాలంట. మన జీవితం ఎప్పుడు ఎలా ఉండాలంట? కనికరం కలిగి ఉండాలంట. మన జీవితం ఎల్లప్పుడూ కనికరంగా ఉండాలి. కనికరం కలిగి ఉంటే కనికరం పొందుతాం. కనికరం కలిగి ఉంటే మనం కనికరం పొందుతాం. ఇంకొకటి లాస్ట్ గా చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు. ఇది ఏమున్నది? శుద్ధి. ఎక్కడ చూపిస్తాం శుద్ధి? మనం ఇల్లు శుద్ధి, వంటి శుద్ధి. యాజకులు పరిచయులు ఏం చేశారు? ఇంటిలో ఉన్న పరుపు మంచమైనా కడుక్కున్నారు కానీ ఏం కడుక్కోవట్లేదంట. అది అందుకే అన్నాడు ఆయన రాగానే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అది ఆయన నీ ప్రత్యక్షత ఎప్పుడు ఇస్తావు అంటే ఆయన చూపించింది ఏంటో తెలుసా? ఆయన చెప్పింది ఏంటో తెలుసా? హృదయ శుద్ధిగా పెట్టుకుంటా. అందుకు అడిగాడు దేవుడు హృదయం. అది ఎవరికి ఇస్తావు? లోకంలో నీలాంటి మనుషులకి ఇస్తావు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. అందుకు హృదయాన్ని ఇవ్వండి. అందుకు దేవుణ్ణి నమ్ముకోండి. కనికరంగా ఉండండి, సాత్వికంగా ఉండండి, దయ కలగండి, దీనత్వం నేర్చుకోండి. ఇవేమన్నా అలవడతాయా? గుడికొచ్చి వెళ్ళిపోతే అలవడతాయా? దాన్ని చదివి మనసులో పెట్టుకుంటే, మన జీవితం మార్చుకుంటే అప్పుడు ఏమన్నా మార్పు కనిపిస్తుంది, దేవునికి ఇచ్చేయాలనిపిస్తుంది. అలాంటివేమి చేయకుండా మీ ఇష్టానుసారంగా దేవుణ్ణి ప్రేమిస్తాము అంటే అది జరగదు, కుదరదు, అవ్వదు. అర్థమవుతుందా? అందుకనే ఇంకొక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏం ఫేస్ చేసుకున్నాం అంటే మనం చెడుతనమును ఆధారం చేసుకుని ఎవరు నన్ను చూడటం లేదని అనుకుంటున్నావు కదా. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరులే నీవు అనుకున్నట్లుగా. ఎవరు చెప్పేశారంట? నీ విద్య, నీ జ్ఞానం. నన్ను ఎవరు చూడటం లేదే అని, నేను ఏదైనా చేసేయచ్చులే అని నీకు ఏం చెప్పేసిందట? నీ విద్య, నీ జ్ఞానం. ఏమి నువ్వు ఆధారం చేసుకున్నావు అంటుంది బైబిల్? నీ చెడుతనము. హృదయము బాగా ఉంచుకోకపోతే నీ చెడుతనము నిన్ను ఆక్యుపై చేసి నిన్నే ఆధారం చేసుకుని చెడగొట్టేస్తుంది. అందుకనే నీ జ్ఞానము, నీ విద్య నిన్ను చెరిపేస్తుంది. కాబట్టి నువ్వు ఏమివ్వాలి? నీ హృదయాన్ని నాకు ఇవ్వాలి. నీ చెడుతనం పోవాలి. నీ హృదయం నాకు ఇవ్వాలి. నన్ను నేను తప్ప ఇంకెవరూ లేరులే అనుకునే నీ యొక్క మూర్ఖ బుద్ధిని నువ్వు కాపాడుకోవాలి అంటే దేవుడే ఆధారము. దేవుడే ఆధారము గనుక ఆయనకు నీ మనస్సుని ఇస్తే తప్ప నీవు ఆయన దగ్గరకు చేరలేవు. అందుకే ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి.
రెండో రాజుల గ్రంథము తొందరగానే ముగించుకున్నాం. దాని మీద మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, 17వ అధ్యాయము 17వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసము లేని మూర్ఖ తరము వారు రారా. ఏమంటున్నాడు? ఈ తరాన్ని పట్టుకొని విశ్వాసం లేదు, మీలో మూర్ఖత్వం ఉంది, మీ చెడుతనమే మీకు ఆధారం అయిపోయింది, కాబట్టి మీతో నేను ఎంతకాలం ఉంటాను, మీరు అనుకున్నంత కాలం నేను ఉండను, మీకు ఇవ్వబడిన టైము, మీకు చెప్పబడుతున్న మాట మీ మంచికే, కాబట్టి మిమ్మల్ని ఎంతకాలం నేను ఇంకా సహించాలా? దేవుడు మనల్ని ఇంకా సహించాలా? దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఎంతకాలం నేను ఇంకా మిమ్మల్ని సహించను? పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఎక్కడ ఆయన మాట వినడానికి కానీ ఆలోచించుకోవడానికి మనిషి తన హృదయాన్ని ఇవ్వనప్పుడు మనిషి ఎంతకాలం నీకు నేను టైం ఇవ్వను అని దేవుడు అడుగుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో నువ్వు ఒకటే చేయాలి, ఆయన గురించిన ఆలోచన నువ్వు తెచ్చుకొని నీ హృదయాన్ని మార్చుకుంటే తప్ప ఆయన నిన్ను అంగీకరించడు. అందుకని ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 27వ వచనం చూడండి. నీవు వారితో ఇలాగు చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపుకోవు యుద్ధము చేత తాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలె ఉండి, నేను మీ మీదకు పంపబోవు యుద్ధము చేత తాగి మత్తిల్లి కక్కుకొనిన వారి వలె ఉండి మీరు మరలా లేవకుండా. ఇంక దేవుడు డిసైడ్ అయిపోయాడండి. దేవుడేమి ఆయన ఎక్కువ టైం ఏం తీసుకుంటారు, ఎంత కాలము నేను సహించను అంటున్నాడు. ఆ సహించలేని దుస్థితి నుండి నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయాన్ని ఇవ్వడమే. నీ హృదయము ఇవ్వకపోతే ఆయన ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నీ జీవితం ఎలా అయిపోతుందంటే యుద్ధం చేసిన తర్వాత, త్రాగి మత్తిల్లిన తర్వాత కప్పుకొనిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే అయిపోతుంది. కాబట్టి మీ జీవితాన్ని మీరు మార్చుకోవాల్సిందే. అదే యోబు గ్రంథం చూడండి, 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరుచును, త్రోవలేని మహా అరణ్యములో వాడిని తిరుగులాడ చేయును. హృదయం ఆయన గనక యుద్ధము చేసే మీకు ఈ మాట ఎందుకంటే ఈ విషయాన్ని ఇలాగే పెట్టుకోండి. యెషయా గ్రంథంలో 19వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట చెప్పాడు కదండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం, మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఆయన మూర్ఖత గల ఆత్మను కుమ్మరించింది ఆయనే. మూర్ఖత గల ఆత్మను కుమ్మరించింది ఆయనే. ఎందుకంటే ఇవ్వమన్న హృదయాన్ని ఇవ్వకుండా నీ చెడుతనం అనే ఆధారం చేసుకొని మనకు గొప్ప అనుకుంటూ బ్రతికితే మన జీవితంలో తప్పకుండా నష్టాన్ని ఎదురు చూస్తాం. ఆ ఎదురు చూసే ప్రక్రియలో ఆయనే దుష్టత్వానికి అప్పగించే ప్రక్రియలో నీ మీదకి యుద్ధం చేస్తే త్రాగి మత్తిని కప్పుకునే పరిస్థితికి తీసుకొస్తాడు. నీ భూజనులు అధిపతులు వివేచన లేకుండా కొత్త కొత్త రూల్స్ తెచ్చి పెడతారు. ఆ రూల్స్ వల్ల నువ్వు బాధ పొందాల్సిందే. నువ్వు ఎంతగా ఫీల్ అవుతావంటే ఎందుకు నా బ్రతుకు అనేంతగా జీవితం అదైపోతుంది. అది జరుగుతుందా లేదా? ప్రస్తుత పరిస్థితులు బట్టి జరుగుతుందా లేదా? మీరు కనుక బేరేజ్ వేసుకోకపోతే ప్రస్తుత పరిస్థితులతో మీరు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుకే ఇదే యోబు గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటున్నారు చూడండి, వారు వెలుగు లేక చీకటిలో తడబడుతూ ఉంటారు. ఏ వెలుగు? ఈ లైట్ వెలుగు కాదు. వెలుగంటే ఆయన వాక్యము, ఆయన సత్యము, ఆయన నీతి,
ఆ యొక్క మార్గాలు, అందుకే ఆయన మొట్టమొదటి చెప్పాడు, నీ మార్గాలు నా మార్గాలు నీ కంటికి ఇంపుగా ఉండనివ్వు. ఉండనిస్తున్నావు. ఏ విషయాలకు నువ్వు ఇంపుగా బయలుదేరుతున్నావు? ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నావు? నీ జీవితం యొక్క టైం ఎంత ఏంటో ఆలోచిస్తున్నావా? ఉందో పోతుందో, రేపు ఉంటుందో పోతావో తెలియని మన జీవితానికి మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆయన వెలుగుల గురించి ఆలోచించుకోవాల్సిన నీవు ఆయన విషయాల్లో నువ్వు వెలుగు యాక్సెప్ట్ చేయలేదు కనుక ఆ వెలుగు లేకే చీకటిలో తత్తరపడుతూ మత్తుకొనిన వారి వలె తూలుతూ మిగతా వారిని తూల చేసే విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయా లేవా? ఉన్నాయి ఖచ్చితంగా. కాబట్టి ఆయన ఇమ్మన్నది బట్టి ఆయన వద్దన్నది చెయ్యకండి. ఆయన చెప్పింది చెయ్యండి, ఆయన వద్దన్నది చేయకండి. అందుకే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉంది, సూత్రం వెంబడి సూత్రం ఉంది, వాక్యము కొంత ఇచ్చటం ఉంది, కొంత అచ్చటం ఉంది. అందుకనే ఈ హోషేయ గ్రంథం హగ్గయి గ్రంథము ఈ మాట చూపించి ముగించేస్తాను. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం, హగ్గయి 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేను భూమికి పర్వతములకు అనావృష్టి, ఏ వృష్టి అంట? అతిగా కురిసే వర్షాన్ని అనావృష్టి అంటారు. అనావృష్టిని కలగజేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షారస విషయంలోను, తైలము విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయాలలోను, ఈవెందో మనుష్యుల విషయాలలోను, పశువుల విషయాలలోను, చేతి పనులన్నిటి విషయాలలోను క్షామము ఎదుర్కొంటావు. ఇది ఎప్పుడు చెప్పాడు? బిఫోర్ పాత నిబంధనలో. ఎప్పుడు జరుగుతుంది? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? వద్దంటే వర్షం, ఏ వర్షం? అంతా కొట్టుకుపోయే వర్షం. ఏ ఏ విషయాల్లో మనకి క్షామం? మనుషుల విషయాల్లో కూడా క్షామమేనంట. స్క్రూవర్మ్ అని కొత్తగా ఒక వ్యాధి బయలుదేరింది. అది ఏదో కాదు, ఈగ పెట్టిన లార్వా నీ ఒంటి మీద కనుక ఒక గాయం ఉంటే, నీ పశువు మీద కనుక ఒక గాయం ఉంటే దాని మీద గుడ్లు పెట్టేసి ఆ చుట్టుపక్కల బతికున్న నీ చర్మాన్ని తింటూ 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 సజీవంగా నేను చంపేస్తుంది. ఆల్రెడీ కేరళలో వచ్చిందంట. ఇది క్షామం కాదా? ఇంకా చాలా వ్యాధులు, కొత్త వ్యాధులన్నీ బయలుదేరుతున్నాయి. ఈ వ్యాధుల విషయాల్లో మనిషి ఎదుర్కొంటున్న క్షామం అంతా ఇంత కాదు. ధాన్యం విషయంలో ఇలా చేతికి వస్తుంది అనుకున్న పంట ఏ విషయం ఎప్పుడు పోతుందంట? అకాలంగా అనావృష్టి పడి మొత్తం కొడుకొని పోతుందంట. దీనికంతటికి కారణం నీ చెడుతనమును మాత్రమే ఆధారం చేసుకున్నావు. నీ చెడుతనమును బేస్ చేసుకుని నన్ను ఎవరు చూడటం లేదు. నేనే ఒక్కదాన్నే ఉన్నాను. ఇక నాతోనే హ్యాపీగా లైఫ్ అంతా ఏదంట ఒంటరి లైఫ్ చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ అని మీ జీవితాన్ని అంతా గడుపుకుంటున్నారు కదా. మీ హృదయాన్ని నిమ్మన్నాను, నా మార్గాన్ని కంటికి ఇంపుగా ఉండడం నిమ్మన్నాను. ఎవరు చెప్తున్నారా? అందుకే 12వ వచనంలో అంటాడు, 7వ వచనంలో అంటాడు, 7వ వచనం 1వ అధ్యాయం సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా మీ ప్రవర్తన ఏమంటున్నాడండి? ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. ఏమండి? దేవుడు చెప్తున్నా వింటున్నారా? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుస్తుందా? ప్రవర్తన ఇంపార్టెంట్. ఆయన సన్నిధిలో మన జీవితాన్ని ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ప్రవర్తించే విధానం ఎదుటివానికి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ఇంపార్టెంట్. నువ్వు గుడిలో ఉండి ఎదుటివానికి ఇబ్బంది పెట్టినా ఆయన ఆలోచిస్తాడు. నేను ఇందాకే చెప్పాను, సౌండ్ తగ్గించుకోండి అని. మళ్ళీ రేట్ చేసుకున్నారు, తప్పు మీదే. దేవుని వాక్యాన్ని అడ్డగించేవాళ్ళు మీరే. ఏమంతా మీకు ఎందుకంత విపరీతమైన అధికారం చెప్పండి? మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి. ఇది దేవుడు చెప్తున్నాడు. పర్వతములెక్కి మాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల నేను సంతోషిస్తాను. ఏ మందిరం కట్టాలి? మన మనస్సు అనే మందిరాన్ని కట్టుకోవాలి. ఎదుటి వాడికి ఎంత భక్తి చేస్తున్నా వాడున్న పరిస్థితుల్లో నచ్చదు. కాబట్టి
కాబట్టి మనకి మనమే నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. మనము జాగ్రత్తగా ఆయన ప్రవర్తన యందు నెమ్మది కలిగి ఉండాలి అంటే మన ప్రవర్తనే బాగుండాలి. ఎదుటివాడి ప్రవర్తనని మనం పాయింట్ చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు ఏం బాగోలేదు, ఏం బాగోవు కూడా. ఎవరు ఇష్టపడరు. స్వీట్ పెట్టినా హ్యాపీగా తింటారు, విషం పెట్టిన అంతకంటే హ్యాపీగా నీ చేతితో పెట్టే తినేస్తామని మనుషుల అభిమానాలు ఎక్కువైంది. కానీ వాక్యం చెప్తామంటే భరించలేని వాళ్ళు పెరిగిపోతారు. ఇది బైబిలే చెప్పింది. కాబట్టి ఆలోచించండి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. హృదయం ఇచ్చినప్పుడే తెలుస్తుంది. హృదయం ఇవ్వనప్పుడు నీ చెడుతనం ఆధారం చేసుకుని అది దేవుని పనేనా అని అనుకుని మూర్ఖపు స్థితిలోకి వెళ్ళిపోతావు. దయచేసి నీ చుట్టుపక్కల వారికి క్షమాపణ చెప్తున్నా. మా వల్ల ఏ ఇబ్బంది అయినా దయతో క్షమించండి. ఎప్పుడు ఇటువంటి ఆటంకం మేము కలిగించాం, మా ప్రవర్తన మేము సరి చేసుకుంటాం. దేవుని వాక్కు బట్టి మీకు చెప్తున్నా, మీ ప్రవర్తనను సరి చేసుకోండి. అందుకే 8వ వచనంలో కూడా 9వ వచనంలో కూడా ఏమంటున్నాడు? విస్తారంగా కావాలి. ఎందుకంటే అత్యాస మనకి ఇదే చెప్పాను పొద్దున కూడా మీకు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు. కొంచెమే పండుతుంది మీకు. ఎందుకని? చెడుతనం ఆధారం చేసుకున్నావు. హృదయాన్ని మాత్రం ఇవ్వటంలా. ఏమంటున్నాడు? కొంచెం పండుతుంది, మీరు దాన్ని ఇంటికి తేగానే నేను దాన్ని చెదరగొట్టేస్తాను. ఇది ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారు మీరు? దేవుడే చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడండి. ఎందుచేతనంటే నా మందిరము పాడైతే మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఇంతకంటే నేనేం చెప్పలేదు. మూర్ఖత్వపు భక్తిని మనం ప్రదర్శించకూడదు. మన భక్తిని ఎవరు పొగడాలని అనుకోవద్దు. మన ప్రవర్తన సరి చేసుకుందాం. మనము మనకే జవాబుదారులుగా ఉన్నాం. మనమే దేవుని ఎదుట నిర్దోషులుగా తెచ్చుకోవడానికి మన ప్రవర్తనను సరి చేసుకుందాం. ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. తండ్రి, మీకు ఎంతో వందనాలు చేసుకుంటున్నాం నాయన. ఈ మాట ఎంతో అమూల్యమైనది, అవసరమైనది, ఔషధమైనది, మందునైనా. కానీ దాన్ని సమాజం కోరుకోవటం లేదు నాయన. మా వైపు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎంతో క్షమించండి. మూర్ఖపు భక్తిని మాలో నుంచి తీసివేయండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా ప్రవర్తన సరి చేసుకుంటూ ఈ బలలో చేతులు వేస్తున్నాం నాయన. మా జాగ్రత్తను మేము వెళ్ళే మార్గమును పరీక్షించుకుంటాం నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటాం, దీనత్వం కలిగి ఉంటాం, సాత్వికత కలిగి ఉంటాం. మా యొక్క అవిధేయత నీకు ఇబ్బంది పెట్టే స్థితిలోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి. అటువంటి సద్భక్తిని మాలో పెంపొందించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. థాంక్యూ.